ఈ రోజు రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్. చల్లగా క్రీమీగా టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ వేసవి కాలానికి ప్రత్యేకమైన వంటకం. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే ఈ స్వీట్ ని ఎలా సింపుల్ గా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్. ఒక పాన్ లో 1/2 లీటర్ పాలను వేసుకోవాలి. పాలని కొంచెం ఇలా కలుపుతూ పాలని వేడి చేసుకోవాలి. ఆ లోపల ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్ ని వేసుకోవాలి. 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ లో 30 గ్రామ్స్ పాలు వేసుకోవాలి. సుమారు టీ గ్లాస్ తో 1/2 గ్లాస్ వరకు వేసుకోవచ్చు. ఇలా వేసుకొని లమ్స్ ఏం లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పాల మీద మీగడ ఫామ్ అవుతుంది కదా, ఆ మీగడని కూడా పాలలో కలుపుకుంటూ పాలని బాగా వేడి చేసుకోవాలి. పాలు ఇలా బాగా వేడయ్యే టైంలో 1/2 కప్పు పంచదారని వేసుకోవాలి. మీరు షుగర్ కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే మరో 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. 1/2 లీటర్ పాలకి 1/2 లీటర్ పంచదార సరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని పంచదార కరిగిన తర్వాత ముందుగానే పాలలో కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ను మరోసారి ఇలా కలుపుకొని మరుగుతున్న పాలలో వేసుకొని ఈ మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ పాలు వేయంగానే పాలు ఇలా చిక్కబడతాయండి. ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ పాలు ఇంకొంచెం చిక్కబడేంత వరకు ఉండాలి. పాలు ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ లో నుండి కస్టర్డ్ ని తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న యాపిల్, దానిమ్మ గింజలు, కట్ చేసుకున్న గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, కివి, మీడియం సైజ్ బనానాని కూడా ఇలా రౌండ్ ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. మీ దగ్గర అవైలబుల్లో ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవట్లేదు. ఇలా ఫ్రూట్స్ అన్ని కస్టర్డ్ లో కలిసేలాగా బాగా కలుపుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా క్రీమీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం మరో ఈజీ మరియు టేస్టీ రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.